ఈ మధ్య ఓ ఆంధ్ర సోదరుడిని కలిశా. చిన్నగా రాగం తీశాడు. ఏమని? రాజధాని లేదు మాకు అని. నేనన్నా, ఉందిగా రాజధాని అని. ఆ ఏముంది అక్కడ అన్నాడు. మరి అక్కడ ఏమీ లేకపోతే దానిని రాజధానిగా ఆ విజనరీ ఎందుకు ఎంపిక చేశాడు అన్నా. ఏ విజయవాడనో, విశాఖపట్నాన్నో, లేక గుంటూరో, కర్నూలో ఎందుకు ఎంపిక చేయలేదు అన్నా. ఆల్రెడీ ఉన్న పట్టణాలను ఎంపిక చేయకుండా ఏమీ లేని దాని దగ్గర రాజధాని అని ఆయన ఎలా అన్నాడు, మీరెలా నమ్మారు అన్నా. నువ్వే కాదులే, నీలాగా ఎందరో ఇలాగే రాగాలు తీస్తూ ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి అనే ఆమె కూడా ఇదే రాగం అందుకుంది. ఆమె కూతుళ్లను అడుగుతున్నారట మీ రాజధాని ఏమిటి అని, మీ రాజధాని పేరు ఏమిటి అని చెప్పలేక కింద మీద పడుతున్నారట. నేను అప్పుడు కొద్దిగా చరిత్ర చెప్పా. బాబు, ఆంధ్ర అనేది, హైదరాబాద్ అనేది రెండు సెపరేటు రాష్ట్రాలు, రెండు ప్రత్యేక రాష్ట్రాలు. ఆంధ్రాకి రాజధాని కర్నూలు, హైదరాబాద్ స్టేట్కి రాజధాని హైదరాబాదు నగరం. అయితే కొంతమంది తెలుగు తెలుగు భాయి భాయి అని ఏకమయ్యారు, ఏకమవుదాము అని ఏకమయ్యారు. హైదరాబాదు రాజధానిగా కొంతకాలం కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏహే తెలుగు తెలుగు భాయి భాయి కాదు, మీరు మేము విడిపోదాం అన్నారు. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. సరేలే అలాగే కానియండి అన్నారు. అలా అన్న తర్వాత మీరేం చేయాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే కదా. మీరు ఆల్రెడీ కర్నూలు ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చారు కలిసి ఉందాము అని. ఇప్పుడు కలిసి ఉండడం లేదు, విడిపోతాము అన్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ పాత ఇంటికి వెళ్ళాలి, అంతే కదా. మీ పాత రాజధానికి వెళ్ళాలి, అదే కర్నూలు. మీరు దారి మర్చిపోతే ఎలా? హైదరాబాద్ నుండి కర్నూలుకి దారి తెలియదా? మర్చిపోయారా? మీరు ఇడిసొచ్చిన ఇల్లు ఉండనే ఉంది మీకు. ఎంచక్కా అక్కడికి వెళ్ళి దర్జాగా బతకాల్సింది మీరు. అలాంటిది కర్నూలు పోకుండా, సరే కంసే కం దారి తప్పితే ఏ గుంటూరు నగరానికో, విజయవాడ నగరానికో, విశాఖపట్నం నగరానికో పోయి అక్కడ ఉండకుండా మధ్యలో పచ్చటి పొలాల మీద కన్నేసి అక్కడే రాజధాని పేరున ఓ 50 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాము అని దుర్బుద్ధితో ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇప్పుడు మాకు రాజధాని లేదు, రాజధాని లేదు అని రాగాలాపన చేస్తుంటే వినేటందుకు మా చెవుల లోపల కాలీఫ్లవర్లు ఉన్నాయనుకుంటున్నావా ఏమి? అసలు విడిపోయేటప్పుడు, బాబు మీరు కొత్తగా రాజధాని నగరంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకునేంతవరకు హైదరాబాదులోనే కలిసి ఉండండి ఒక 10 సంవత్సరాల వరకు అని చెబితే మధ్యలోనే బిచానా ఎవరు ఎత్తేయమన్నారు? ఇప్పటికీ మన దేశంలో పంజాబు, హర్యానా రెండు రాష్ట్రాలు ఒకే రాజధానిని కలిగి ఉన్నాయి. చండీగఢ్ని తమ రాజధానిగా కలిగి ఉన్నాయి రెండు రాష్ట్రాలు. ఎంచక్కా హాయిగా జీవిస్తున్నారు వాళ్ళు. మీరేంటి హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల కొరకు కేటాయిస్తే మీరు ఇంకా ఈ రోజు వరకు కూడా హైదరాబాదులో ఉండి పాలించుకునే అవకాశం ఉంటుండగా ఎందుకు బిచానా ఎత్తివేశారు? ఎందుకు మాకు రాజధాని లేదు లేదు అని శోకాలాపన చేస్తున్నారు? ఇది మా ప్రశ్న. అరే, పాత రాష్ట్రం ఆంధ్ర ఇంతకుముందు ఉండనే ఉంది, దానికి రాజధాని కర్నూలు ఉండనే ఉంది. మరలా విడిపోయిన తర్వాత కర్నూలుకే పోవలసి ఉండే మీరు. కర్నూలుకి పోకుండా దారి తప్పి రాజధాని లేదు, రాజధాని లేదు, మేము మా రాజధానిని మర్చిపోయాము అంటూ తిరుగుతూ ఉంటే కనీసం మా లాంటి వారు గుర్తు చేస్తుంటే కూడా, బాబు మీకు రాజధాని ఉంది అదే కర్నూలు నగరం, బాబు మీకు రాజధాని నగరం ఉంది అదే కర్నూలు నగరం, అక్కడికి వెళ్ళండి అని మేము గుర్తు చేస్తుంటే కూడా మాకు రాజధాని లేదు, రాజధాని లేదు అని ఒకటే రాగం తీస్తున్నారే. రాజధాని నగరం అంటే ఇంతకుముందు రాజులు ఎక్కడ ఉండి పాలిస్తే దానినే రాజధాని అనేవారు. ఎక్కడ అడ్మినిస్ట్రేషను, ఎక్కడ పాలకులు ఉంటే అదే రాజధాని నగరం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? జన నివాసాల మధ్యలోనే ఉంటారు, అంతేగాని పాడుబడ్డ భూముల్లో ఉండరు, పచ్చని పొలాల లోపల ఉండరు కదా. మరి ఆల్రెడీ మీకు ఉండనే ఉంది కదా కర్నూలు, అక్కడికి పోయి ఉండవలసింది. అంతేగాని పచ్చటి పొలాల మీద పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాము అని చూస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు చూస్తూ ఊరుకోడమ్మా, చూస్తూ ఊరుకోడు. మీలాంటి వారికి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టే తీరుతాడు. ఒక నగరం మహానగరంగా రూపాంతరం చెందడానికి ఒక 1/2 శతాబ్దం పడుతుంది. అలాంటిది గ్రాఫిక్స్ తోటి రాజధానిని నిర్మిద్దామంటే అయ్యే పని కాదు. పోనీ అట్లా నిర్మిద్దాము అని ఆ గ్రాఫిక్స్ మాస్టర్ చెప్తుండొచ్చు కాక వినేటోళ్ళు మనం ఎట్లా నమ్ముతామో చెప్పండి.